మీరు ఎందుకు వచ్చారు మేడం? ఎర్రమంజల కాలనీలో ఇల్లు వలిగిపోయింది. ఎర్రమంజల కాలనీ అదంతా గవర్నమెంట్ తీసుకుంది కదా, నాకు గవర్నమెంటే ఇచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ తీసింది. నాకు ఇస్తానని ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ లోపల నాకేం లేక అటు ఇటు పోవడం కాలు ఇరిగిపోయింది. అదే వచ్చి అప్లికేషన్ ఇచ్చిన ఏమంటారు అమ్మ వీళ్ళు? ఇస్తా అంటారు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయాయి. మీ జాగా అక్కడ ఇల్లు జాగా 50 ఏళ్ళు నేను ఉండబట్టి. గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు అప్పుడు? ఎర్రమంజల కాలనీ జాగా అంతా తీసుకుందట కదా నిమ్స్కు, దాంట్లో పలగొట్టేసిండ్రు మొత్తం. గవర్నమెంట్ క్వార్టర్స్ లో అనుకున్నారంట. తర్వాత పోయేసరికి గవర్నమెంట్ సంబంధం కాదు, ఇది ప్రైవేట్ హౌస్. మీ ఇల్లు మాకు కొట్టడానికి అయితే లేదు, కానీ తప్పు అయిపోయింది, కొట్టేసినాము, మీకు తప్పకుండా మోరు పగవు లాస్ట్ కార్నర్ పెట్టి ఇస్తామన్నారు. ఇప్పుడు అని కూడా ఫిబ్రవరి 22వ తారీఖు 2023 ఇప్పటిదాకా దగ్గర 10 నెలలు అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా సెక్రటరీ పోమన్నారు, సెక్రటరీ పోయినాము. రిజ్వీ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఇంకొక ఆఫీసర్ వచ్చిండు. వీళ్ళందరూ కూడా ఏమి లోపలికి పోయిస్తే వాళ్ళు మీటింగ్లు ఉన్నారంటారు, పని జరుగుతలేదు. మరి ఎట్ వేయాలి ఏం సంగతి? అందుకని ప్రజావాళ్ళు ఏమన్నా మనకు న్యాయం జరుగుతుంది అని వచ్చాం. ఈ రోజే వచ్చారా ఫస్ట్? ఇప్పుడు ఈ రోజు వచ్చాం. వచ్చాం. ఏమంటారు లోపల? ఏమంటారు వాళ్ళు? లోపల ఒక అప్లికేషన్ ఇచ్చాము, మరి దాని మీద అంటే మీకు చూస్తాము, మేము మీకు మెసేజ్ పంపిస్తామని అంటున్నారు. మరి మంచిగా చేసుకుంటేనే ఉంటుంది, మరి మంచిగా చేసుకోకపోతే మనం ఇక తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు చేస్తే ఇవందరి తీసుకున్న అప్లికేషన్ కూడా సక్సెస్ అయిపోతే ఓకే అవుతుంది. కానీ ఈమెకి జరిగింది మాత్రం చాలా అన్యాయం జరిగింది సార్. ఎందుకు శాంత ఈమె పేరు, ఎర్రమంజల కాలనీ 73 నుంచి అక్కడ గవర్నమెంట్ వెంకటరావు గారు పెళ్లి చేశారు. ఆమె బ్రాహ్మణు ఎస్సీని పెళ్లి చేసి ఆమెకి 40 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి కూడా పాలు అమ్ముకుంటూ బతుకులేదు. పాలు అయిపోయింది, క్వార్టర్స్ కొట్టేసినారు. ఆఖరికి ఈమెను కూడా అక్కడి నుంచి తీసేసి మీకు కార్నల్ పెట్టిస్తామమ్మా, ఏం భయపడద్దు అన్నారు. దారుణ నాగేందర్ గారి దగ్గరికి అంటే కనీసం ఎన్నో 100 సార్లు పోయినాం. ఇప్పుడు అయిపోతుంది కింద పడిపోయారు. కింద పడిపోవడం వల్ల ఫ్రాక్చర్ కూడా అయ్యింది, ఇప్పుడు ఆపరేషన్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆ టెన్షన్, ఇల్లు పోయిన టెన్షన్, ఆల్రెడీ స్టంట్ వేశారు, షుగర్ ఉంది, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఇలా దీనివల్ల ఇప్పుడు మళ్ళీ పడిపోయింది, మళ్ళీ తుంటి ఇప్పుడు ఫ్రాక్చర్ జరిగింది, దానికి ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం దేవుడి దయ వల్ల మనకి ఇక్కడ మంచి జరుగుతుంది అని మేము పెట్టుకున్నాం. నమ్మకం అనిపిస్తాం మేడం. అంటే 10 ఏళ్ళు అంటే మనకు నమ్మకం లేకపోతే సార్ ఈయనంటే ఏదైనా చేసాడని చెప్పి నాకు అవకాశం ఇచ్చాం, నమ్మకం ఏమైనా కలుగుతుందా ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఆయన గెలిచారు, ఇప్పుడు ఆయన వల్ల మాకు మంచి జరుగుతుంది ఏమో, ఇప్పుడు మార్పు అయితే వచ్చింది ప్రస్తుతానికి స్టేట్లో. కానీ ఇప్పుడు ఆయన ద్వారా మాకు జరుగుతుందేమో అని ఒక మంచి దృక్పథంతో వచ్చాము. అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది, మాకు మంచి జరుగుతుంది అనేసి మేము ఆ బిల్డింగ్లోనే ఉన్నాము. ఏమైనా చెప్తారా, టైం పీరియడ్ చెప్తారా, ఈ టైంలోపు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా అలాంటిది ఏమైనా భరోసా? ఏం లేదు, అప్లికేషన్ తీసుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళు కలెక్టర్కి రాసి దాన్ని బట్టి స్పందిస్తారు అనేసి అని అంటున్నారు. మళ్ళీ మీరు ఎవరికి కన్సల్ట్ కావాలంట ఈ ఇష్యూ మీద? కలెక్టర్కి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన రెస్పాన్స్ని బట్టి మాకు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది తెలుస్తుంది. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయ్యాయి. మాకు డాక్యుమెంట్స్ వాళ్ళు మాకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫైడ్ టు బి కరెక్ట్ అని కూడా ఇచ్చేసారు వాళ్ళు. కాకపోతే అది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము అంటున్నారు, కానీ అది ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. చలో ఇదేనా? వెంకటరావు గారు మాకు ఇచ్చింది అప్పుడు 76లో వెంకటరావు గారు మాకు ఇచ్చారు. వాళ్ళే పెళ్లి చేశారు, పెళ్లి చేసి మీరు ఇక్కడ ఉండండి అని అన్నారు. అయితే ల్యాండ్ కాస్ట్ కట్టమన్నారు. ల్యాండ్ కాస్ట్ అప్పటికే 26,000 కట్టినాం 76లో. మాకు మీ కరెక్ట్గా ఉన్నాయని, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అయితే కరెక్ట్గా ఉన్నాయి, మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ కూడా దీన్ని పెట్టాము. అంటే ఇదంతా చూడొచ్చు, ఇదైతే ప్లేస్. ఇవన్నీ ఫొటోస్ అన్ని తీసినాము, మా సర్టిఫికేట్లు కూడా అవన్నీ కూడా అలా చెల్లా చెదరైపోయాయి. అవన్నీ మేము ఏరుకొని అవన్నీ ఒక సెట్ చేసుకొని ఉన్న
డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసి మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు మాత్రం ఇప్పుడు సంవత్సరం ఇస్తామంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఎవరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక తెలంగాణ గవర్నమెంట్ పోలీసుల నుంచి నెట్టేస్తున్నారే కానీ మాకు ఇంతవరకు ఎవరేమో రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. మీరు సెక్రటరీ పొమ్మన్నారు, సెక్రటరీ 4 నుంచి 5 మధ్యలో అన్నారు. 4 నుంచి 5 మధ్యలో ఆఫీసర్ మీటింగ్లో ఉన్నారు. రోజు తిరిగి ఇప్పుడు 10 నెలలు అవుతుంది. మరి ప్రజా వారిలో ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని వచ్చాం. అయితే అప్లికేషన్ అయితే ఇచ్చాం. ఇక దేవుడి జరిగితే మంచిది. కొంచెం మీరు కూడా మాకు హెల్ప్ చేయండి.